న్యూస్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో కరీమాబాద్ లో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర టీజీఏ అధ్యక్షుడు మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని కె కేశవరావును కమిటీ చైర్మన్ గా నియమించడం సరికాదన్నారు. అర్హులైన ఉద్యమకారుల్లో ఎవరికైనా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమ నాయకుడు అచ్చా విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. కన్వీనర్ మరుపల్ల రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉద్యమకారులకు ఇంటి స్థలం, పెన్షన్, గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేశారు. జూన్ 2లోపు హామీలు నెరవేర్చకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు నిరసన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దిడ్డి నరేందర్, నార్లగిరి రమేష్, నహీం, సంకు నరసింహం, నాగవెల్లి సాంపయ్య, మిఠపల్లి రమేష్, అబ్దుల్ పాషా, శంకేసి లింగమూర్తి, కేతిరి రాజశేఖర్, మేకల ఎల్లయ్య, దిండిగాల సోమేశ్వర్, పరదేశి రాజేష్, అంకం దేవానంద్, కెంచ ఆనంద్, కాల యాదయ్య, సోమ మధుకర్, బస్కె రాజేందర్, ఆవునూరు లక్ష్మి, ముసినిపల్లి జమున, కోడిపాక రమాదేవి, పల్లకొండ యాకలక్ష్మి, చిదురాల సుజాత, కొండపాక లక్ష్మి, సోమ ఉపేంద్ర, కె సురేందర్, ఎం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గట్టి నమ్మకం కమిటీ వేసిందనే దాని మీద ఉద్యమకారులకు ఇస్తే సంతోషంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించారు. తెలంగాణ ఐక్యత, కేసులు లేని గురు ఉద్యమకారులను కేసులు జూన్ 2వ తారీఖున జరుగు రాష్ట్ర అవతరణ జూన్ 2న జరుగు న్యాయం జరగాలి, వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకు తగిన మొత్తం. ఇప్పుడు ఇది చూడ తెలంగాణ ఉద్యమకారులను చూద్దా పక్కకు పెట్టి వాళ్ళ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? అప్పుడు చాలా మంది విద్యార్థులు ఉన్నారు, చాలా మంది జైలు జీవితం పాలైన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అధికారంలో రాగానే వెంటనే ఉద్యమకారులను గుర్తిస్తామని ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయింది. కాలయాపన జరిగింది. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎవరు ఉద్యమకారులు ఉన్నారు? రేవంత్ రెడ్డి ఉద్యమకారుడా? ఇప్పుడు వేసినటువంటి కమిటీ చైర్మన్ కేశవరావు ఉద్యమకారుడా? ఆయన ఏ పార్టీలో అధికారాలు ఉంటే పదవుల కోసం ఆ పార్టీలకు మారేటువంటి మనుషులు లేదు. మిగతా 4 కమిటీలు ఉన్నారు, ఎవరికి తెలుసు? అందుకే ఇది వేసినటువంటిది కాలయాపనం చేసి చేయడానికి ఉద్యమకారులను మరోసారి జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, సిద్దిపేట కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉద్యమకారులను మళ్ళీ మాయమాటలు పెట్టి నిరసన చేయడానికి కాలయాపయాన్ని చేయడానికి చేసినటువంటి ఒక కమిటీ. ఈ కమిటీ ద్వారా ఏమీ లేదు. నిజంగా కమిటీ వేయాలంటే ఉద్యమకారులను గుర్తించాలంటే ఎవరు గుర్తిస్తారు? ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి 2001 నుంచి పనిచేసినటువంటి, జైళ్ళు పోయినటువంటి, కేసుల పాలైనటువంటి, అన్ని రకాలుగా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నష్టపోయినటువంటి ఉద్యమకారులకు కమిటీ వేస్తే వారికి న్యాయం జరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొన్ని వేల మంది ఉద్యమకారులు ఎలా ఐడెంటిఫై చేస్తారు? కోనరాముకి ఏమెక్క, కేశవరావుకి ఏమెక్క, మిగతా కమిటీలో ఉన్న వాళ్ళకి ఏమెక్క? ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు గుర్తించండి, వాళ్ళకి ఏమెక్క? కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఉద్యమించిన ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మాయమాటలు చెప్పి అనేక హామీలు గుప్పరించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రతి ఉద్యమకానికి 250 గజాల స్థలము, 25,000 రూపాయల పెన్షను, ఇతర సౌకర్యాలను కల్పిస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా కార్యరూపం దాచలేదందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 16 మాసాల క్రితం ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో 6వ ఐటెం ఇవాళ జైలుకి వెళ్ళిన వారు ఎవరైతేనేమి, ఎఫ్ఐఆర్ అయితేనేమి, ఇటువంటి వారి యొక్క విధానం తెలపాలని కూడా చెప్పిండ్రు. అందరు ఉద్యోగకారులు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క దరఖాస్తును పరిశీలించకుండా ఈ కమిటీ పేరు కేశవరావు గారి నేతృత్వంలో ఇలా కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క ఉద్దేశం కాలయాపన చేసుకుంటూ ఇవాళ తమ ఇష్టం వచ్చిన వారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
సంబంధించిన వ్యక్తులకే ఈ లబ్ధి చేకూరడానికి ప్రయత్నిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఉద్యోగం కావాలంటే ఎవరు తెలియదు, ప్రతి ఒక్కరు ఉద్యోగం కావాలే ఎవ్వరు. అసలు మేము మొదటి కాంచి ఒకటే వాదన, అసలు ఉద్యోగ కాలం మీరు గుర్తించండి. ఆ ఉద్యోగ కాలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జరిగే కార్యక్రమంలో ఆహ్వానించి ప్రశంస పత్రం ఇచ్చి గౌరవించాలని కూడా మేము చెప్పడం జరిగింది. గత మాసం కింద కలెక్టర్ గారికి మరి ఈ సంబంధించిన నియోజకవర్గ సంబంధించిన మంత్రి కొండ సురేఖ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. మరి జూన్ 2వ తారీఖు నాడు మమ్మల్ని అధికారికంగా ఆహ్వానించాలి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆహ్వానించాలి, ప్రశంసా పత్రం ఇవ్వాలి, వారిని గౌరవించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ కనుక కాలయాపనం చేసుకుంటూ పెడచెవిన పెట్టే మా యొక్క ఉద్యోగాల యొక్క డిమాండ్లను పెడచెవిన పెట్టేదైతే జూన్ 2వ తారీఖు నాడు జరిగే అధికార కార్యక్రమానికి మేము అడ్డుదలుతామని కూడా ఈ సందర్భంగా